ఇక్కడ ఒక కర్మాగారంలో 4 మీటర్ల వ్యాసం, అంటే ఇక్కడ వ్యాసం అని చూడగానే వ్యాసార్థం 2 అని అర్థమైపోవాలి. అలాగే ఎత్తు 12 మీటర్లు కలిగిన 6 స్తూపాకారపు నూనె పీపాలు అనగానే మనకు స్తూపాకారం అని గుర్తుకు రావాలి. సో ఇట్లాంటి పీపాలు 6 ఉన్నాయి. వాటికి రంగులు వేయడానికి ఇంత ఖర్చు చొప్పున చేస్తే ఎంత పెయింటింగ్ ఖర్చు వస్తుంది అనేది అడిగాడు. సో మొదట మనకు పెయింటింగ్ ఖర్చు యొక్క సూత్రాన్ని ఇది గుర్తుపెట్టుకోండి. పెయింటింగ్కు అయ్యే ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పీపాల సంఖ్య ఇంటూ సంపూర్ణతల వైశాల్యం ఇంటూ 1 చదరపు మీటర్కు అయ్యే ఖర్చు. ఓకే, ఇప్పుడు పీపాల సంఖ్య ఎంత? 6 మరియు సంపూర్ణతల వైశాల్యం ఎంత? 2πr ఇంటూ r+h. అలాగే 1 చదరపు మీటర్కు అయ్యే ఖర్చు, పెయింటింగ్కు అయ్యే ఖర్చు 20 రూపాయలు అన్నాడు కాబట్టి ఇక్కడ 20 రూపాయలు. సో ఇప్పుడు ఇందులో 6 ఇంటూ 2π ఇంటూ r విలువ మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆ 4 మీటర్లు వ్యాసం ఇచ్చాడు. ఇది వ్యాసార్థం కాబట్టి దాన్ని సగం చేసి 2 రాసుకుంటాం. ఇక్కడ కూడా 2 + 12 ఇంటూ 20 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మనం విలువ కనుగొన్నట్లయితే 21,120 రూపాయలు అని వస్తుంది. సో ఇంత ఖర్చు అవుతుందని తెలుస్తుంది.